ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరైనా సరే టమాటో కెచప్‌ని ఇంకెప్పుడు తినరనే అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైమ్ పడేయరు కూడా. ఎందుకు పడేయరు అంటుంది అని అనుకునేరు. ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఇలాంటిదే ఒక వీడియో చూసాను. ఆవిడ కెచప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! దాంతో ఇలాగా ప్రయోగం చేసిందనమాట. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఇది నిజమా? అబద్ధమా? అని చూసా. ఇంక చూడండి దీని రిజల్ట్ మీకే తెలుస్తది. ఇది ఎప్పుడుదో పాత చెంబు కొద్దిగా పాడైందని పక్కన పడేసా నేను. అయితే దీని మీదే ట్రైలేద్దామని ట్రై చేశా. మధ్యలో కొద్దిగా నేను పీస్ పెట్టి తోమానండి. ఎందుకంటే ఆ కెచప్ అనేది నా చేతులకే ఉండిపోతుంది. దానికి సరిగ్గా అప్లై అవుతుందో లేదా అనేసి నేను పీస్ పెట్టి, పీస్ మీద ఆ కెచప్ ఇంకొంచెం యాడ్ చేసి తోమాననమాట. నేను ఏమంటారు చింతపండు గానీ, పీతాంబరి గానీ ఎలాంటిది కూడా యాడ్ చేయలేదు. ఒకసారి చెక్ చేసి చూడండి మీరే కావాలంటే. అండ్ నాకేమనిపించిందంటే వెంటనే తోమేసాను కదా! ఒక 2 మినిట్స్ అలా ఉంచితే ఆ లోపల ఉంది చూసారా ఎడ్జ్‌లో అది కూడా పోయేదేమో అని అనిపించిందనమాట. ఒకసారి చూడండి మీరే. ఇప్పుడు వాటర్‌తో క్లీన్ చేసేస్తున్నాను. నేనెలాంటి కటింగ్స్ గానీ ఏమీ చేయకుండా డైరెక్ట్ వీడియోనే పెడుతున్నాను. చూడండి. నేనేం చెప్తున్నానంటే, ఈ నిల్వ ఉంచడానికి ఉపయోగించే పదార్థాలేవి కూడా మన బాడీకి అంత మంచివి కాదని చెప్తున్నాను. ఈ కెచప్ అని కాదు. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఎవరికైనా షేర్ చేయండి.